విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ఓ కాంట్రాక్టు స్టాఫ్ నర్సుపై వార్డు బాయ్ దాడికి దిగటం పెద్ద దుమారం రేపింది. కేజీహెచ్లో మెయిల్ వార్డు బాయ్గా పనిచేస్తున్న అప్పలస్వామి తన మనవరాలని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అయితే అక్కడి సిబ్బంది తన మనవరాలికి వైద్యం సరిగా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పైడ్రాజుపై అప్పలస్వామి చేయి చేసుకున్నాడు. తోటి ఉద్యోగిపై దాడి జరగడంతో కేజీహెచ్ నర్సింగ్ స్టాఫ్ అంతా ఏకమై ఆందోళన దిగారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులకు ఆసుపత్రిలో ఏమాత్రం రక్షణ లేదని, విధుల్లో ఉన్న తమపై దాడులు జరిగితే ఎలా అని ప్రశ్నిస్తూ విధులను బహిష్కరించారు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన తెలిపారు. సూపరింటెండెంట్ హామీతో నర్సింగ్ సిబ్బంది శాంతించి తమ నిరసనను విరమించి తిరిగి విధుల్లో చేరారు. విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో విధుల్లో ఉన్న ఓ కాంట్రాక్టు స్టాఫ్ నర్సుపై వార్డు బాయ్ దాడికి దిగటం పెద్ద దుమారం రేపింది. కేజీహెచ్లో మెయిల్ వార్డుగా బాయ్గా పనిచేస్తున్న అప్పలస్వామి తన మనవరాలని చికిత్స కోసం ఆసుపత్రి తీసుకొచ్చాడు. అయితే అక్కడ సిబ్బంది తన మనవరాలికి వైద్యం సరిగా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగాడు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సు పైడ్రాజుపై అప్పలస్వామి చేయి చేసుకున్నాడు.